శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వినాయక చవితి పండుగ మనము అత్యంత శోభాయమానంగా చేసుకుంటాం. వినాయకుడంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. వాడవాడలా పందిర్లు వేస్తాము. చిన్న పెద్ద అందరూ కూడా ఆ పందిళ్ళల్లో ఆటలతో పాటలతో అనేక రకాలైనటువంటి ప్రజా సేవలతో ఈ వినాయక చవితి ఉత్సవాన్ని 9 రోజుల పాటు గణపతి నవరాత్రులుగా చేస్తారు. ఒక సంఘీభావం తెలుపుతున్నట్టుగా ఉంటాయి ఈ ఉత్సవాల యొక్క అంతరార్థాలు. ముఖ్యంగా ఈ వినాయక చవితి పండుగ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రతి వాడవాడలోనూ వినాయక చవితి పందిర్లు వేస్తారు. ఆ పందిర్లు వేసే కార్యక్రమంలో ఆ బజార్‌లలో ఉన్నటువంటి యువతంతా కలుస్తారు. మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించాలంటే ఒక సంఘీభావం కావాలి కదా! కాబట్టి యువతంతా కలుస్తారు. ఇక్కడ ఐకమత్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి మనిషి చందాల రూపంలో ధనాన్నిస్తారు. ఇక్కడ భగవంతుని పట్ల ఒక భక్తి భావము, ఒక ఆరాధనా భావము. ఇక్కడ 9 రోజుల పాటు గణపతిని పెట్టి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించాలి. కొన్ని రకాల సేవా కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తారు కాబట్టి, ఈ కార్యక్రమాలన్నిటికీ ధన రూపంగా సహాయం చేయాలి. అలాగే మనుషులు కూడా వారి యొక్క సేవల రూపంతో వచ్చి సేవలు చేయాలి. వీటన్నిటికీ ఎంతో సంఘీభావం కావాలి. ఈ సంఘీభావం అనేది చాలా ముఖ్యం. ఇది ప్రకృతి నుంచే మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఈ సమాజం గూడా చక్కగా మనకి నేర్పిస్తుందనమాట. ఐకమత్యంతో ఉండడం, ఐకమత్యమే బలం. ఇవన్నీ కూడా మనము చాలా స్పష్టంగా నేర్చుకుంటాము. అలాగే ఎన్నో రకాలైనటువంటి పత్రాలతోనూ, పుష్పాలతోనూ పూజలు చేస్తాం మనం. మరి ఇవన్నీ ఈ భాద్రపద మాసంలోనే ఎందుకు పెట్టారు? ఇన్ని రకాల ఆకులు దొరికేటటువంటి కాలము కాబట్టి. ఈ కాలం అంతా చూడండి చక్కగా వర్షాలు పడుతూ ఉంటాయి. పంటలు పండడానికి అనుకూలంగా ఉంటుంది కాలము. అలాగే మీకు ఏ పండు తీసుకోండి, ఏ కాయ తీసుకోండి, ఏ పువ్వు తీసుకోండి, చక్కగా నవనవలాడుతూ అప్పుడే పుష్పించాయా, అప్పుడే ఫలవంతం అయ్యాయా పండ్లు అన్నట్టుగా ప్రకృతి అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది. మనుషుల్లో ఇటు పక్క చూస్తే ఐకమత్యము, సంఘీభావము, చక్కగా భక్తి, ఈ పక్క చూస్తే ప్రకృతి యొక్క అందాలు, అలాగే ప్రకృతిలో మనకి దొరికేటటువంటి ఈ వనరులు, పండ్లు, పూలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనిషికి చాలా ఆహ్లాదాన్నిస్తాయి. అవి ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు, ప్రతి మనిషిలోనూ ఒక ఆలోచనని రేకెత్తిస్తాయి. మనకి ప్రకృతి ఇంత బాగా అన్నీ ఇస్తున్నప్పుడు, మనము భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఎందుకు చెయ్యకూడదు అని చెప్పి, మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఇవన్నీ కూడా మళ్ళీ భగవంతుడికి అర్పిస్తున్నాం. ఒక కృతజ్ఞతా భావాన్ని తిరిగి చూపిస్తున్నాము. అన్ని పంటలు చక్కగా వచ్చే కాలము అంటే పంట పండడానికి అనువైన కాలం. వర్షాలు పడతాయి గదా! అలాగే ఇక్కడే మనకి ఇంకొక విషయం గూడా తెలుసుకోవాలి ఇక్కడ మనం. ఏంటంటే, ఈ మట్టితో వినాయకుడిని తయారు చేసి పూజించుకుంటాం మనం. ఈ 9 రోజులు. ఇంట్లో అయితే మనము ఒక్కరోజే పూజిస్తాం. కానీ, ఈ వాడవాడల్లో పెట్టేటటువంటి వినాయకుడిని 9 రోజులు పెట్టుకొని పూజిస్తాం. ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలు. కాలక్రమేణా అందాల కోసం అని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఇంకా రకరకాల మెటీరియల్స్‌తో వినాయకుళ్ళని తయారు చేస్తున్నారు గానీ, నిజానికి మట్టితో తయారు చేసిన వినాయకుడే చాలా శ్రేష్టం. ఈ వినాయకుడు మట్టితో తయారు చేసి, పూజ చేసుకుని, తిరిగి 9 రోజుల అనంతరము నీళ్ళలో కలిపేస్తాం మనం. ఇది కూడా పర్యావరణానికి చాలా మంచిది. మనం ఇళ్లల్లో పూజ చేసుకున్న వినాయకుడినైనా, లేదా ఈ వీధుల్లో పెట్టుకొని పూజ చేసినటువంటి వినాయకుడినైనా, మనము నీటిలో కలపడం వల్ల ఆ నీరంతా శుద్ధీకరించబడుతోంది. అనేక రకాల పత్రి అందులో కలిపేస్తున్నాం. ఈ క్రిమి కీటకాలన్నిటినీ తీసేస్తుంది. ఆ ఆకుపచ్చటి పత్రి ఆ నీళ్ళలో వేసిన కారణం చేత నీళ్ళన్నీ శుద్ధీకరించబడుతున్నాయి. అలాగే ఆహారం నీళ్ళల్లో ఉండేటటువంటి ఆ జలచరాలకి ఆహారంగా వెళ్తున్నాయి ఈ చిన్నపాటి పళ్ళు, పూలు ఇవన్నీ కూడా.
కాబట్టి ఈ ప్రకృతిలో మనకి ఏవైతే దొరుకుతున్నాయో వస్తువులు, వాటితో మనము పూజ చేసుకుంటున్నామో, తిరిగి వాటిని ఈ పంచ భూతాలలో ఒకటైన నీటికి వాటిని అర్పించడం వల్ల తిరిగి ఎంతో జలచరాలకి లబ్ధి కలిగిస్తున్నాము. ఇటు సామాజికంగా మనుషుల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నాము, భగవంతుడిని ఆరాధిస్తున్నాము, పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాము. ఇలా అనేక రకాలుగా ఈ వినాయక చవితి లోపల అంతరార్థాలు దాగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇన్ని రకాల పళ్ళు, పూలు అన్ని రకాలు కూడా ఈ సమయంలోనే మనకి దొరుకుతాయి. దొరకనివి అంటూ ఏమీ ఉండవు అని చెప్పి తెలియజేస్తూ, దొరికిన ప్రతి పండు భగవంతుడికి అర్పిస్తాం మనం. అలాగే ఈ చెప్పినటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆకుల్లో చక్కటి ఆక్సిజన్ దాగి ఉంది. కాబట్టి ఇది మనుషులకి గూడా చాలా చక్కగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. 9 రోజుల పాటు ఈ ఆకులతో పూజ చేసినందువల్ల అక్కడ ఆక్సిజన్ ఎక్కువగా నిలబడి ఉంటుంది. మనిషికి అది ప్రాణవాయువు కాబట్టి చక్కగా ఆరోగ్యవంతులవుతారు అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి ఆయుర్వేద ఈ ఆకులకి సంబంధించి ఆయుర్వేద లక్షణాలు, అలాగే ఆరోగ్య లక్షణాలు, ఈ సాంఘికంగా అందరూ గూడా చక్కటి కలిమితో, చెలిమితో ఉండడము, ఇవన్నీ కూడా ఈ వినాయక చవితి మనము ఈ ఉత్సవం రూపంలో చేసుకునేటటువంటి అంతరార్థం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.